మనతో పాటు రాములు నాయక్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్, ఈ అమ్మాయి ఇప్పుడు మీరు ఇస్తున్నటువంటి అవార్డ్స్ కు మీరు డొనేషన్ చేస్తున్నారు కదా, సో ఎలా మీ దగ్గరికి వచ్చిందంటే వీసీ గారు మీ దగ్గర తీసుకొచ్చారా? ఇప్పుడు ఆ రోజు సేవాలాల్ మహారాజ్ అంటే చాలా మందికి తెలియదు. నేను వచ్చిన తర్వాత కొంత సేవాలాల్ మహారాజ్ జయంతి ప్రభుత్వ పరంగా చేయించిన తర్వాత అది అన్ని జాగాలో ఒక ఇదైంది, ప్రచారం అయింది. అందులో భాగంగా యూనివర్సిటీలో ఎప్పుడు చేయరు సామాన్యంగా. ఈసారి అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్యూ ఇట్లా కొన్ని యూనివర్సిటీలో జరిగింది. పార్టీలలో కూడా చేస్తారు. పార్టీల తర్వాత గ్రామాలలో అది జనరల్ గా మళ్ళీ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడం, 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జయంతిగా జరిగిన సందర్భంగా ఇక్కడ పోవడం జరిగింది. ఈమె నునావత్ అశ్వని అనే అమ్మాయి నిన్న గ్రూప్ అని వచ్చింది కదా మా అమ్మాయికి. వీళ్ళిద్దరు అశ్వరావుపేటలో క్లాస్మేట్, నాకు తెలియదు. ఓకే. అయితే అశ్వరావుపేటలో క్లాస్మేట్. ఈమె హైదరాబాద్ వచ్చేసింది, ఆమె అశ్వరావుపేటలో ఉండేది. ఆమె అక్కడ చదివింది, ఈమె ఇక్కడ చదివింది. చదివి మన గ్రూప్ అని కొట్టింది, మీ అందరికీ తెలిసిన విషయం. ఇద్దరు టాపర్స్. ఓకే. అయితే అశ్వని గత యూనివర్సిటీలో, అగ్రికల్చర్ యూనివర్సిటీల వ్యవసాయ పరిశోధన శాఖలో విద్యాగా పనిచేసినప్పుడు విద్యార్థినిగా 5 బంగారు పథకాలు, 2 ఏమో సిల్వర్ పథకాలను సాధించి ఆమె ప్రతిభ చాటుకుంది. గత సంవత్సరం ఆగస్టులో వర్షాలు కురుస్తున్నాయి. అప్పటికి ఈమెకు జాబ్ వచ్చింది రాయ్పూర్లో, ఛత్తీస్గఢ్లో. 3 రోజులు వాళ్ళ అన్నది ఎంగేజ్మెంట్ ఉందని వచ్చి మళ్ళా బయలుదేరే సమయంలో ఆ రోజు ఉదయం నుంచి వర్షం పడి రాత్రి కొంత స్లో అయిన తర్వాత రేపు నేను రాయ్పూర్కి వెళ్ళాలనే ఉద్దేశంతో తండ్రి కారు తీసుకొని బయలుదేరే సమయంలో ఒక 70-80 కిలోమీటర్ ఆ గ్రామంకి ఇక్కడ రావడం, అక్కడ వచ్చిన తర్వాత వరద చాలా పెరిగిన తర్వాత వాళ్ళు నిలబడ్డ జాగాలకెంచి ఆ బ్రిడ్జ్ మీదకెంచి వరద నైట్లో కనిపించదు కదా, చీకట్లో ఆ వరదలో కొట్టుకొని పోయారు. ప్రమాదశాత్తు 2 మరణించడం జరిగింది. అటువంటి మంచి ఇది ఉన్న అమ్మాయి ఏదో ఒకటి చేయాలి, ప్రతి సంవత్సరం ఆమె పేరు ఉండాలి అని వీసీ గారు, జానయ్య గారు ఒక ప్రతిపాదన ముంగట తీసుకురావడంతో అక్కడ రిజిస్టర్ గారు ఆ ప్రతిపాదన నేను అందరికీ అంగీకరించి, ఎంత ఖర్చు అవుతుందంటే 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంటే ఆ రోజు మనం చెప్పింది, రేపు వాళ్ళ బాడీ గుర్తుంటుంది ప్రతి సంవత్సరానికి ఒకసారి, అందులో ఇది పాస్ కావాలని చెప్పడంతో ఇవాళ 4,73,000 రూపాయలు వారి పేరు మీద ఇవ్వడం జరిగింది. వారి పేరు అంటే యూనివర్సిటీ పేరు మీద పీజేటీయు అంటే 4,73,000 ఇది ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్ యూనివర్సిటీ పేరు మీద, వారి రిజిస్ట్రార్ పేరు మీద ఇవ్వడం జరిగింది. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ తరఫున ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది విద్యార్థులకు, చదువుకున్న మంచి చదివి నంబర్ 1గా క్లాస్ ఫస్ట్ వస్తున్న విద్యార్థులకు, లంబాడి విద్యార్థులకు, ఏ విద్యార్థి అన్నా ఇది ఒక లంబాడి విద్యార్థులకే కాదు. అశ్వని గోల్డ్ మెడల్ ఎవరైతే ప్రతిభావంతులు అవుతారో ఏ క్యాస్ట్ అన్నా కానీ వారికి ఇస్తారు ఇది ప్రతి సంవత్సరం అశ్వని నాయక్ పేరు మీద. అట్లా ఇవ్వాలని, ఆమె చదువుకున్నట్లు చదవాలనేది అందరికీ అపీల్ చేయడం జరిగింది. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షునిగా, సభావట్ రాములు నాయక్ ఒక ఎక్స్ఎమ్మెల్సీగా, గిరిజన బిడ్డ బాగా చదువుకుంది. ఆ రోజు రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, ఇందిరాగాంధీ ఇచ్చిన రిజర్వేషన్ తోటి ఇవాళ ఇటువంటి సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు రకరకాలుగా వస్తున్నారు. ఆ స్ఫూర్తిని ఇచ్చేయాలనే ఉద్దేశంతో
ఇవాళ 4,73,000 చెక్కును మేము అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎవరైతే రిజిస్ట్రార్ ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ టైమా సార్? ఇది ఫస్ట్ టైం. ప్రతి సంవత్సరము మొన్న ఒక ఎగ్జామ్ జరిగింది, శాస్త్రవేత్తల ఎగ్జామ్, మొత్తం ఇండియాకి రాస్తారు. ఓకే. ఆ ఎగ్జామ్స్ రాసిన తర్వాత చాలా మేధావులు సైంటిస్టులు వస్తారు. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మళ్ళీ నంబర్ 1 ర్యాంక్ సాధించి ఓకే 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 రాయ్పూర్లో ఛత్తీస్గఢ్లో పని చేసుకుంటా మళ్ళీ ఎగ్జామ్ రాస్తే అక్కడ సైన్సిటీగా ఇది అయింది. నిన్న అశ్వని కృషిని గుర్తింపుగా ప్రతి సంవత్సరాలు 2-3 వెరైటీలను విత్తనాలను భారతదేశ ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. అందులో ఒక శనగ అనే విత్తనానికి శనగ రకం పూస 4037 దాని పేరు నంబర్ అశ్వతి నాయక్ పేరు మీద విడుదల చేయడం ఇది చాలా చిన్న విషయం కాదు. అది గుర్తించి ఆమె వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు పరిశోధన రంగంలో చేసిన కృషిని గుర్తింపుగా ఆమె పేరు మీద ప్రతిసారి గోల్డ్ మెడల్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా గిరిజనుల తరపున, గిరిజన విద్యార్థుల తరపున, సబ్బండ వర్గాలలో చదువుతున్న విద్యార్థులు ఈ అశ్వని నాయక్ని ఒక ఇది చూసి ఈ విధంగా మీరు గిట్ట చదువుతూనే అన్నీ వస్తాయి, చదువు లేకుంటే ఏం లేదు అనే ఉద్దేశంతో ఈ గోల్డ్ మెడల్ని ఇచ్చేసి ప్రతి సంవత్సరము ఇట్లా చేస్తే కొంత విద్యార్థులు చదువుకున్న వాళ్ళకు ఒక భరోసా వస్తుంది, కాంపిటీషన్లలో వాళ్ళకి ఇదవుతుందనే ఉద్దేశంతో యూనివర్సిటీ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు ఈ గోల్డ్ మెడల్ నడుస్తూనే ఉంటాయి. ఒక రోజు గవర్నర్ రావచ్చు, ఒకసారి ముఖ్యమంత్రి రావచ్చు, ఒకసారి రాష్ట్రపతి రావచ్చు, ఇట్లా రకరకాలుగా విఐపి వస్తుంది. అప్పుడు ఏమో అశ్వని నాయక్ గోల్డ్ మెడల్ అని వస్తుంది. అందు గురించే ఇవాళ భగవంతుడు నెక్స్ట్ ఎలా సార్ ఇప్పుడు మీరు ఏదో సాయం చేశారు ప్రతి సంవత్సరం ఆ దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ తోటి గోల్డ్ మెడల్ వస్తుంది. ఇది డిపాజిట్ అవుతుంది, డిపాజిట్ చేసి అది ఆ దాని మీద వస్తుంది ఇంట్రెస్ట్ ప్రతి సంవత్సరం. ఆ దాని మీద గోల్డ్ మెడల్ ఇస్తూ ఉంటాం. అది యూనివర్సిటీ ఉందని రోజులు 500 సంవత్సరాలు ఉందనుకో మనం లేకపోవచ్చు, కానీ మన పేరు మీద అశ్వని పేరు మీద అది వస్తూనే ఉంటుంది. ఓకే. అందు గురించే ఇవాళ అదృష్టం నాకు దక్కింది. నేను గిరిజన విద్యార్థులకు, ఆల్ యూనివర్సిటీ విద్యార్థులకు, ఉస్మానియా కానివ్వండి, కాకతీయ కానివ్వండి, అగ్రికల్చర్ యూనివర్సిటీ కానివ్వండి, హార్టికల్చర్ కానివ్వండి, ప్రతిమ 12 యూనివర్సిటీ విద్యార్థులు ప్రతిభావంతులయ్యి మంచి పేరు సంపాదించి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని, మంచి పొజిషన్లో పోవాలని అశ్వని నాయక్ అటువంటి ఈ దృష్టిలో పెట్టుకొని ఆమె కొట్టినట్లు మీరు గోల్డ్ మెడల్ కొట్టి మరి 100 మందికి మీరు స్ఫూర్తి కావాలనేది నా అభిప్రాయం. అందు గురించే ఇవాళ ఆ చెక్కును వారికి ఇవ్వడం జరిగింది.